నవంబర్ 29, 2009లో కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న రోజును దీక్షా దివస్ గా ప్రకటిస్తూ ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో గండిమైసంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మొదటగా డివిజన్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి దేశంలోని 36 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు. నేడు మనం దీక్షా దివస్ అని చేసుకుంటున్నాము. ఇవాళే మన కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో భాగంగా 2009లో ఇదే రోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్ష ఎలా ఉండే అంటే కేసీఆర్ ఒకే నినాదంతో ముందుకెళ్ళాడు. తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ముందుకెళ్లారు. 11 రోజుల్లోనే తెలంగాణ కోసం పోరాడి దీక్ష చేసి ఢిల్లీ గడ్డను వణికించి 11 రోజుల్లో మన తెలంగాణను సాధించాడు. అదేవిధంగా కేసీఆర్ గారు ఈ ఉద్యమం 11 రోజులు ఎందుకంత తీవ్రత చేశారంటే ఇదివరకు మనం తెలంగాణ రాష్ట్రం గురించి ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారు. కాకపోతే మన ఢిల్లీలో మాత్రం ఏం చేశారు, ఆ ఉద్యమాన్ని చల్లారుస్తూ వచ్చారు. ఏదో ఉపశమనంగా ఏదో ఒకటి చెప్తూ మన ఉద్యమాన్ని చల్లారుస్తూ వచ్చారు. ఇది ఇలా ఉంటే కాదని చెప్పి మన కేసీఆర్ ముందుకు నడుస్తూ 2001లో తన పదవికి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ తెలంగాణకే ఒక ప్రత్యేకత ఉండాలని ఒక పార్టీ స్థాపించి తెలంగాణ కోసమే ఆ పార్టీ అని చెప్పేసి ఆ తెలంగాణ వాదులందరినీ ఏకం చేసి యావత్ తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మందిని ఒకే దాటిపై తీసుకొచ్చి 2001 నుంచి ఉద్యమాన్ని ఎంతో తీవ్రత చేశారు. కానీ అయినా కూడా మన ఢిల్లీ వాసులు ఉన్నారు కదా, ఢిల్లీ వాళ్ళు వాళ్ళే మొత్తం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం, వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉందన్నట్టు ప్రవర్తించి ఈ తెలంగాణ ఉద్యమం ఏం లేదు, ఏదో ఒక చెప్తే తెలంగాణ వాళ్ళు ఊరుకుంటారని చెప్పేసి ఏదో ఒక సర్ది చెప్తూ మాటలు చెప్తూ కాలయాపన చేశారు. ఇది ఇలా ఉంటే కాదని చెప్పి మన కేసీఆర్ గారు 2009లో ఉద్యమాన్ని తీవ్రత చేస్తూ ఇదే రోజు 2009 నవంబర్ 29 రోజు దీక్షకు పూనుకొని తెలంగాణ ఢిల్లీ మెడలు వంచి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్తూ రాష్ట్రం ఒకటే తీసుకురావడం కాకుండా మనం దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అది ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రతి ఒక్క రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ వాసులు ఎంత పోరాటమే కాదు అభివృద్ధి కూడా మనం చేయగలుగుతామని ప్రతి ఒక్కరికి కూడా మనల్ని చూసి నేర్చుకునేటట్టు తెలంగాణ వాసుల్ని తయారు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదో ప్రజలను మోసం చేసే వరకు కాంగ్రెస్కి ఓట్లు వేసి కాంగ్రెస్ని గెలిపించారు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ని ఎందుకు గెలిపించామా అన్నట్టు ఆ రేవంత్ రెడ్డి ప్రవర్తించడం తీరు, అతను ఒకటే ఎజెండాతో ముందుకెళ్తున్నాడు. ప్రజల్ని ఎలా కష్టపెట్టాలి, ఏ విధంగా కష్టపెట్టాలి అన్న తీరుతో ముందుకెళ్తూ ఉన్నాడు. వచ్చి సంవత్సరం అవుతుంది, అయినా కూడా ఇంతవరకు ప్రజలకు ఒక్కరికి కూడా ఒక మంచి చేసింది లేదు. చెప్పిన వాగ్దానాలు ఎటుపోయాయో తెలియదు, ఆ గాలి కొట్టుకుపోయినట్టు ఎటో కొట్టుకుపోయాయి. ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రవర్తించినట్టు ప్రవర్తించి హైడ్రా అని ఏదో తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఇప్పుడు సోనియా గాంధీని పొగుడుతూ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాం. అదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీని బలిదేవత అంటూ దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో అదే సోనియా గాంధీ దేవత అయి కూర్చొని అందరిని పొగుడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు, దేవతగా పూజిస్తూ ఉన్నాడు ఆయనని. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తారు, మన ప్రజల్ని ఎలా కాపాడతారని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ కోసం మనం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరూ పోరాడిన వాళ్ళే ఉన్నారు. ఏదో ఒక స్టేట్లో ఏదో ఒక విధంగా కూడా అందరూ కూడా సహకరించిన వాళ్ళే. కాబట్టి అందరికి ఆ కష్టం తెలుసు. కాబట్టి కేసీఆర్ ఇక ముందు కూడా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పటి
ఈ ప్రభుత్వము ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ మనం అందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాటం చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.